రేపు ఇందిరా పార్క్లో బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తయింది. కానీ ప్రజలకు ఎట్లాంటి లబ్ధి జరగలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ బండ కార్తిక్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు అంటే మహిళల పేరుతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన 2 సంవత్సరాలు కూడా మహిళలకు ఏం చేయలేదని చెప్తున్నారు. రేపు మీరు మహాధర్నా కూడా పెట్టారు కదా? రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అంటే ఇక్కడ రేపు మహాధర్నా ఉంది. సకల జనులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు అన్నీ కూడా మోసం చేయడం జరిగింది. మరి దాదాపు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మనము రాష్ట్రంలో దేశంలో మహిళలు సగభాగం అంటే నిజంగా సగానికంటే కూడా ఎక్కువ ఉన్నాం. మరి వాళ్ళ ఓట్లతోని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ ఈ 6 గ్యారంటీలలో మరి ముఖ్యంగా మహిళలకు ఏమని చెప్పిండు? తులం బంగారం ఇస్తామని చెప్పిండు. తులం బంగారం దేవుడు ఎరుగు. కనీసము మాట వరుసకు కూడా ఎక్కడ కూడా ఆయన పెళ్ళిళ్ళకు కూడా పోడు. మాట వరుస కన్నా పెళ్ళిళ్ళ కన్నా పోయి ఆశీర్వదిస్తాడంటే అట్లా కూడా లేదు. మరి అట్లా అన్ని రకాలుగా మరి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. 2500 ఇవ్వలేదు. 2 బతుకమ్మలు అయిపోయినాయి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. మరి అంతకుముందు పోయిన గవర్నమెంట్ నాసి రకమైన చీరలు ఇచ్చి మరి బతుకమ్మ చీరలు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళు అట్లా మోసం చేసిండ్రు. మళ్ళీ వీళ్ళేం చెప్తున్నారు? మేము మంచి చీరలు మంచి రకమైన చీరలు ఇచ్చి బతుకమ్మ కోసం ఇస్తామన్నారు. బతుకమ్మకి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు టైంపాస్ చేసిరు. అదేవిధంగా ఈ కొత్త నినాదము మన రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే మహిళలని కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. కోటీశ్వరులను దేవుడెరుగు. అసలు వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇవ్వకపోగా 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మందికి చీరలు ఇస్తామని అన్నారు. 1 కోటి మందికి చీరలు అది కూడా ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఊర్లలో పంచడం స్టార్ట్ చేసిరు. అది 1 కోటి మందికి ఇస్తాం అంటే 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇస్తే కోటీశ్వరులు అవుతారా? మరి ఈ విధంగా మోసం చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి సిలిండరు 500 రూపాయలకే ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇక్కడ మార్కెట్లో ఎక్కడ కూడా 500 సిలిండర్ ఈ రోజుకి కూడా లేదు. మరి ఇట్లా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి 460 హామీలు చెప్పి అన్ని టైంపాస్ చేసి ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు 2 సంవత్సరాల విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు? మేమేమో ఘనకార్యం చేసినాం, ఈరోజు అభివృద్ధి చేసినాం అనుకుంటూ. ఇంకొక కొత్త ఇష్యూ ఈరోజు ఏం జరుగుతుంది? జిహెచ్ఎంసీలో దాదాపు 27 మున్సిపాలిటీస్ కలుపుతున్నాం అన్నారు. ఉన్న జిహెచ్ఎంసీనే సరిగా చూసుకోలేదు. ఉన్న జిహెచ్ఎంసీకే సరిగా బడ్జెట్ లేదు. 6000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటే నిజంగా మీరు ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ని అభివృద్ధి పరచాలనుకుంటే ఫస్ట్ ఆ మున్సిపాలిటీస్కి అదనంగా నిధులు ఇచ్చి అవి డెవలప్ చేసినాక ఈ అర్బన్ దాంట్లో కలపండి. అంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీకి ఆ మున్సిపాలిటీలు కనుక కలిస్తే అంత కెపాసిటీ బేర్ చేసే కెపాసిటీ ఉందా లేదా? ఇప్పుడు 100% ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న జిహెచ్ఎంసీలనే 30 సర్కిల్స్ ఉన్నాయి. డీసెంట్రలైజ్ చేయాలి. యాక్చువల్గా పవర్స్ డీసెంట్రలైజ్ చేయకుండా 30 సర్కిల్స్ ఉంటాయి. 30 సర్కిల్ ఆఫీసర్స్ కూడా సరిగ్గా లేరు. 15-16 సర్కిల్ ఆఫీస్ అంటే సర్కిల్ తగ్గట్టు శానిటేషన్ వర్కర్స్, సర్కిల్ తగ్గట్టు వెటర్నరీ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, రోడ్లు వేయడానికి డిప్యూటీ కమిషనర్స్, మెయింటెనెన్స్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమి చేయకుండా మేము పెంచేస్తున్నామని డిప్యూటీ కమిషనర్స్ని అటాచ్ చేసి వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అంటున్నారు, 2 కార్పొరేషన్లు అంటారు, 3 కార్పొరేషన్లు అంటున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిన తర్వాత పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటర్ బడ్జెట్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కార్పొరేటర్ బడ్జెట్ నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు కొత్తగా 2 నెలలు ఉంది అయిపోవడానికి. ఇప్పుడు ఏమంటున్నారు? 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు కార్పొరేటర్ బడ్జెట్, ఇంకొక 1 కోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి త్రూ చేయాలంటున్నారు. వాళ్ళకి అర్థమవుతలేదు ఏంటంటే వీళ్ళు టెండర్స్ పెట్టి కాంట్రాక్టర్స్ వచ్చేసరికి వీళ్ళ పుణ్యకాలం అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా సీఎం గారికి నిజంగా అవగాహన ఉంటే
ఈరోజు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో మీరు చూసిర్రు ఏ విధంగా ఉంది ఆ కాన్స్టిట్యున్సీ. నిజంగా అది హైదరాబాద్లో ఉందా అంటే బాధ, అసలు చాలా బాధపడ్డాం మేము. నిజంగా ఇది హైదరాబాద్లోనే ఉందా? గడిచిన గవర్నమెంట్ పిఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మరి ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల నుంచి అసలు కన్నెత్తి కూడా చూడలేదు. మొన్న ఎన్నికలప్పుడు బాగా తిరిగిండ్రు కదా, తిరిగినాక మరి అదనంగా నిధులు ఇచ్చి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కూడా లేకుండా ఈరోజు మరి గాలికి వదిలేసిండ్రు 6 గ్యారంటీలు, 420 హామీలు. మరి రేపు కలిసికట్టుగా మరి అంతా కూడా సకల జనులందరూ కూడా ఈ మహాధర్నాలో పార్టిసిపేట్ అయ్యి మరి విజయోత్సవాలు కాదు, ఈరోజు ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, ప్రజలు ఇవన్నీ హామీలు నెరవేర్చకుండా ఈ 6 గ్యారెంటీలు వాళ్ళకి దక్కకుండా ఏ విధంగా బాధపడుతున్నారు అనే దాని మీద రేపు మహాధర్నా కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి అధ్యక్షతన మరి ఇక్కడ జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, మరి ఈటల రాజేందర్ గారు, మరి కొండ విశ్వేశ్వర రెడ్డి, అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఎంపీలు, మరి ఈ సంబంధించినంత వరకు ఉన్న జనాలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి భారీ ఎత్తుగా మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.